ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చూసినట్లయితే మన శాంతి నిలయంలోకి వచ్చిన నూతన దంపతుల్ని ఈరోజు వీడియోలో వీక్షించండి. అలాగే వారిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో ఊంజల్ సేవ అనేది ఈ పవలింపు సేవ అనేది జరిగింది. ఉగాది రోజు నైట్ అయితే చేశానండి. ఈ విధంగా స్వామివారికి ఏకాంత సేవ ప్రతిరోజు ఉంటుంది కదండి, అలానే మీకు ఆ రోజు చిన్న బిట్టుగా యాడ్ చేశాను. ఈ విధంగా 2 దీపాలు వెలిగించి అలా ఉయ్యాలలో చేసి అలా ఉయ్యాల సేవ అనేది చేస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా ఉంటుంది. కాకపోతే వీడియో తీయలేదు. అంతకుముందు ఒకసారి వీడియో తీసినట్లున్నాను, మళ్ళీ ఇప్పుడు వీడియో తీసాను. చూసినట్లయితే 2 దీపాలు వెలిగించి ఆ విధంగా స్వామివారికి ఈ పవలింపు సేవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అంగరంగ వైభవంగా అయితే నిర్వర్తిస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేను ఎప్పుడు కూడా బంతిపూలు కడుతూ ఉంటాను కదండి. ఇవి డైరెక్ట్గా తోటకు వెళ్ళి ఏ విధంగా ఉంటుంది తోట, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కోసుకొచ్చి దండలు అయితే కడుతూ ఉంటాను. ఈ విధంగా ఉంటుందండి తోట. నాకు ఇప్పుడు కూడా కేజీ 50 రూపాయల చొప్పున ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ప్రతి వారము లేదా ప్రతి పండగకి ముందు వెళ్తూ ఉంటాను కాబట్టి నాకైతే కేజీ 50 రూపాయలకైతే ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుందండి తోట అంతా కూడా పూలమయంగా ఉంటుంది. ఇది 2వ తోట అండి. అంతకుముందు స్టార్టింగ్లో ఉండేది, మనం వీడియోలో కూడా చూసే ఉంటారు. తర్వాత ఇది కొంచెం లోపలికైతే వేయటం జరిగిందండి. ఈ సంవత్సరం ఈ ఎండాకాలంతో ఈ పూలు అనేది అయిపోతాయి అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చూడాల్సిందేనండి. ఈ విధంగా తోటలోకి వెళ్ళి పూలైతే కోసుకుని అన్నీ వచ్చి ఆ తర్వాత దండలు కట్టుకోవటం ఇవన్నీ కూడా యాస్టీజ్ మీరు చూసే ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ విధంగా పూలన్నీ చూపించా కదండి. ఇప్పుడు స్వామివారిని చూడండి. అచ్చం నూతన దంపతులు పెళ్లి చేసుకుని శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సాక్షాత్తు తిరుమల నుండి వచ్చి ఇక్కడ నుంచున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నారు కదండి. స్వామివారు అమ్మవార్లు ముగ్గురును కూడా ఎట్లా చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి. అందుకే టైటిల్ కూడా అలానే పెట్టానండి. స్వామివారిని చూడటానికి అది నూతన పెళ్లి కొడుకు పెళ్లి కూతురులల్లే ఉన్నారు అన్నట్లుగా పెట్టాను కదా. అది నిజమేనండి. చూసినట్లు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా చూసిన వారు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే చీరలు కూడానండి, ఒక అమ్మవారికి గ్రీన్ కలర్ అంచుతో కట్టాను, ఒక అమ్మవారికి బ్లూ కలర్ అంచుతో కట్టాను. ఇది ఫస్ట్ సారి అండి నేను ట్రై చేయడం కూడా. ఈ రకంగా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఈరోజు ట్రై చేస్తే చాలా బాగా వచ్చిందండి. లుక్ కూడా తిరుమలలో ఎలా అయితే ఉంటారో మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అదే విధంగా ఉన్నారా అన్నట్లుగా అనిపించారండి. అంత బాగున్నారు కదండి స్వామివారు అమ్మవారు. ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని అలంకరించడం జరిగిందండి. అలాగే నేను స్వామివారికి ఈ ఎడిటింగ్ అనేది కూడా మొత్తం కూడా మీకు అంతకుముందు వీడియోలో చెప్పే ఉంటాను, మరొకసారి చెప్తాను. ఈ ఎడిటింగ్ అంతా కూడా స్వామివారి ముందే కూర్చొని చేసుకుంటూ ఉంటానండి. ఒక మనిషికి ప్రశాంతంగా ఉంటుందండి. చేసినంతసేపు కూడా మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను అయితే ఇక్కడ కూర్చుని స్వామివారి ముందే కూర్చుని ఈ ఎడిటింగ్ చేసుకుంటూ, ఎడిటింగ్ ఏదైనా సరే కానీ స్వామివారి సన్నిధిలో కూర్చుని చేసుకోవటం అనేది అలవాటైపోయిందండి. కానీ చాలా బాగా వస్తున్నాయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి స్వామివారిని అమ్మవారిని. చక్కగా అమ్మవారు ఎడం బుగ్గన చుక్క పెట్టుకుని ఈ అమ్మవారు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారు కుడి పక్కన బుగ్గకి చుక్క పెట్టుకుని చూడండి ఎంత ముద్ద మనోహరంగా కళ్యాణం ముత్తులుగా వేయించేశారో కదండి. ఎంత బాగున్నారో కదండి స్వామివార్లు అమ్మవార్లు. ఈ విధంగా ఫ్రేమ్ అనేది బాగా వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత కొన్ని ఫోటోలు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు నుండి చూడండి. ఇవన్నీ కూడా కొన్ని ఫోటోలు అండి. ఇవి కూడా కొన్ని తీయటం జరిగింది, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. కానీ ఎంత బాగున్నారో కదండి స్వామివారు. మీకు ఎలా అనిపిస్తున్నారు స్వామి చూస్తే అనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను చూస్తాను. ఈ విధంగా స్వామివారు నూతన దంపతులుగా మా ఇంట్లోకి వచ్చారు అన్నట్లుగా అనిపిస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, కొంచెం క్లారిటీ లేకపోయినా కానీ ఆ నామాలు కానీ భలే నిండుగా కనపడుతుందండి స్వామి అమ్మవార్లు. ఈ విధంగా అయితే అలంకారాలన్నీ చేసి ఫోటోలు తీశాను. ఆ ఫోటోలన్నీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.